సార్ ఏంటి మీ సమస్య ఏంటి? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? లోకేష్ గారు ప్రజా దర్బార్కి వచ్చి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సార్ మేము కర్నూలు జీజీఎస్ సార్, కర్నూలు డిస్టిక్. మాది వచ్చేసి జాబ్ వచ్చేసి ఎఫ్ఎన్ఓస్, ఎంఎన్ఓస్, డిఈఓస్ సార్. మేము 2019లో చంద్రబాబు గారి ప్రభుత్వంలో మేము డ్యూటీలో అపాయింట్ అయ్యాం సార్. 2021లో మమ్మల్ని టర్మినేట్ చేశారు సార్. ఎటువంటి ఆధారం లేకుండా ఓన్లీ డిఎంఈ ఫోన్ కాల్ ద్వారానే మమ్మల్ని టర్మినేట్ చేశారు సార్. 2019 కోవిడ్ సమయంలో మా ప్రాణాలు తెగించి మేము ఎంతో మందికి సేవ చేశాం సార్. ఏం లేదు సార్, మామూలుగా కొన్ని మా డిఎంఈ మాకు ఫోన్ చేసి తీసేయమన్నారు, మేము తీసేస్తున్నామని చెప్పి అప్పటి సూపరింటెండెంట్ చెప్పారు సార్. ఆ లెటర్ కూడా మాకు అక్కడ ఉంది సార్, టర్మినేషన్ లెటర్ కూడా ఉంది. దాంట్లో కూడా ఓన్లీ కలిసాం సార్. ఆయన ఏం చెప్పారు, మాకేం చెప్పలేదు. డిఎంఈ గారు చెప్పారు మేము తీసేసామని చెప్పారు. డిఎంఈని కలితే నాకేం లేదు, ప్రిన్సిపల్ సెక్రటరీ అది చెప్పారంట. అది ప్రిన్సిపల్ సెక్రటరీని కలితే నేనేం చేయలేనండి అంటాను. సో 21 నుంచి 24 3 సంవత్సరాలు మీరు ఎవరిని కలవడానికి కానీ లేకపోతే కలిగాం సార్, అందరినీ కలిసాం సార్. అప్పట్లో విజ్ఞప్తి చేసాం సార్. అప్పట్లో ఏమన్నారంటే మీరు టీడీపీ వాళ్ళు టీడీపీ హామీలు ఎక్కారు అని చెప్పి మమ్మల్ని అసలు ఏ విధంగా మీ కాంట్రాక్ట్ కూడా టీడీపీ అవుతానని చెప్పి తీసేశారు సార్. మేము ఎన్నిసార్లు తిరిగినా దాదాపు 3 years నుంచి తిరుగుతూ ఉన్నాం సార్. అప్పటి నుంచి కూడా మాకు ఎటువంటి పోయేం లేదు. వచ్చే ఉద్యోగం ఒక్కసారిగా తీసేస్తే రోడ్డు మీద పడి పిల్లలు కానీ లేకపోతే ఇంట్లో కుటుంబ వ్యవస్థ కానీ దీని గురించి అసలు ఆలోచించలేదు అప్పుడు నాయకులు కానీ లేకపోతే అప్పుడు ఉన్నటువంటి అధికారులు కానీ కలిసారా? కలిసాం సార్, అందరినీ కలిసాము. చెప్పండమ్మా. వాళ్ళు ఆలోచిస్తే ఇట్లా జరగదు కదా సార్. మేము కడుపు పట్టుకొని ఎన్నిసార్లు తిరిగినామో సార్. మా కడుపు చూడండి సార్. పిల్లలను పెట్టుకొని మేము కరోనా టైంలో మేము చేసిన సేవను గుర్తు చేసుకోండి, మాకు న్యాయం జరిగించండి అని ప్రతి ఒక్కరి చుట్టూ తిరిగినాం, ప్రతి ఒక్కరి కాళ్ళు పట్టుకున్నాం సార్. మాకెవ్వరూ న్యాయం చేయలేదు సార్. దయచేసి ఈ ప్రభుత్వంలో మీరు మాకు న్యాయం చేస్తారని మేము మీ దగ్గరకు వచ్చినాం సార్. సార్ మాది మైలవరం, ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం అండి. మేము 4 సంవత్సరాల క్రితం ల్యాండ్ కొనుక్కున్నామండి. ల్యాండ్ కొనుక్కొని 4 సంవత్సరాల బట్టి మేము అనుభవిస్తున్నాం పూర్తిగానే. మన రీసర్వే కూడా మాకు గవర్నమెంట్ 1B అడంగలన్నీ ఏర్పాటు చేశారు, ఇచ్చారు. మా పేరు మీద అన్నీ ఇచ్చారండి. మేము చుట్టూ ఫెన్సింగ్ వేసుకొని ఉన్నాం మా పొలం వరకు. ఈ ఒక 15 రోజుల క్రితం మేము నాటేస్తుంటే విఆర్ఓ చేసే వింజమూరి లక్ష్మయ్య అని అతను వచ్చి దౌర్జన్యం చేసి మా టాటలు తగలబెడతానని కూలి వాళ్ళని బయటికి పంపించి బెదరగొట్టి మా చేను పండించుకోవడానికి ఇబ్బంది పెడుతున్నాడు, దౌర్జన్యం చేస్తున్నాడు మమ్మల్ని. అతను ఏదో మొన్న రీసర్వే ఆయనకి ఏదో ఎక్కడో భూమి ఉంది అది ఇది అని చెప్పుకున్నాడు. బూటకపు మాట్లాడుతున్నాడు, బూటకపు డాక్యుమెంట్లు పెడుతున్నాడు మమ్మల్ని. అసలు అతనికి ఏమీ సంబంధం లేని మనిషి వచ్చి 4 సంవత్సరాలు, అంతకుముందు మేము కొన్న వాళ్ళు 25 సంవత్సరాలు, మేము హ్యాండ్ ఓవర్ చేసుకుని 4 సంవత్సరాలు. మొన్న రీసర్వే గవర్నమెంట్ సర్వేలు అందరూ మాకు అన్ని డాక్యుమెంట్లు అన్నీ మా పేరు ఇచ్చారు. అయినా కానీ మమ్మల్ని భయభ్రాంతులు చేస్తున్నాడు. మేము బీసీ వర్గం, అతనేమో ఎస్టీ వర్గం, అందులో విఆర్ఓ చేస్తున్నాడు. విఆర్ఓ జాబ్ చేస్తే కూడా అతను మా మీద దౌర్జన్యం చేసి టాటలు తగలబెడతానని మమ్మల్ని చేలోకి వెళ్ళనట్లేదు అని బాగా ఇబ్బంది పెడుతున్నాడు అండి. లోకేష్ గారు అయితేనే మాకు న్యాయం జరుగుద్దని దూరం వారం అయినా సరే వచ్చామండి. 4 గంటలకు వచ్చి కూర్చున్నామండి.